హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అలాగే మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక, నా కుకింగ్ కనుక, నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే మార్నింగ్ అయితే చెప్పాను కదా, ఇంకా మార్నింగ్ అయితే అంతా క్లీనప్ అయితే వేసేసుకొని, కొన్ని డిషెస్ ఉంటే కూడా అవన్నీ అయితే క్లీనప్ అయితే వేసేసుకొని ఇక ఇల్లు అయితే ఇప్పుడైతే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి అంటే ఇంకా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ ఉంటుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసి వీడియో ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వ్లాగ్స్ నచ్చుతుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు అయితే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి, ఒక నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయికి ఒక మంచి లైఫ్ ఇచ్చిన వారు అవుతారు. సో లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఇవి వచ్చేసి ఇంకా ఎస్టర్డే ఉంటాయి కదా పాలు మిగిలినాయి, సో అవైతే తీసేసాను అనమాట. సో ఇప్పుడు వాటిని అయితే ఇంకా వెయిట్ చేసి ఇంకా కావాల్సినంత టీ అయితే అత్తమ్మకి సరిపడా టీ అయితే పెట్టిచ్చేస్తాను అనమాట. సో ఇంకా అవి ఎస్టర్డే పాలు కదా, ఇప్పుడు ఇంకా పాల కోసమే ఇంకా ఇది వచ్చేసి పాల బాటిల్ అండి. కేవలం పాల కోసం మాత్రమే వాడతాం అన్నమాట. సో ఇంకా ఇప్పుడు దాన్ని అయితే క్లీన్ చేయాలన్నమాట. సో విమ్ బార్ జెల్ కానీ మన ఇంట్లో అంటే మనం డిషెస్ వాష్ చేసే బార్ ఉంటుంది కదా, సో ఆ సోప్ వాటర్ అయినా లేకపోతే లిక్విడ్ ఉంటే కానీ కొంచెం లిక్విడ్ అయితే బాటిల్లో వేసేసి వాటర్ అయితే పోసేసి కొంచెం కడిగిన తర్వాత మళ్ళీ హీట్ వాటర్ అంటే వామ్ వాటర్ వేడి చేస్తాను. ఆ వాటరు వేడి వాటర్తో కడిగేస్తే ఇంకా బాటిల్ అనేది ఫ్రెష్ అయిపోతుంది. బాటిల్ కడిగేదైతే ఉండే బ్రష్, బట్ అది కొంచెం ఖరాబ్ అయింది అనేసి బయట అయితే పడేసాను. కూడా ఇట్లా క్లీన్ చేసినా కానీ చాలా మంచిగా క్లీన్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను డైలీ పాలు అంటే రాగానే గిన్నెలో పోసేసిన తర్వాతనే ఒకసారి వాటర్తో కడిగేసి అక్కడ పెడతాను. సో పాలకే యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా మంచిగా వేరే దేనికి ఇంకా యూజ్ చేయము కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని ఫ్రెష్గానే ఉంచుతాం కాబట్టి సో స్మెల్ అనేది అసలు ఏమి ఉండదు. ఇంకా మనం ఇట్లా సోప్ లిక్విడ్తో వాష్ చేసి వేడి వాటర్తో వాష్ చేసిన తర్వాత ఆ బాటిల్ కూడా క్లీనప్ అవుతుంది. వేడి వాటర్ అంటే మొత్తం వేడి వాటర్ పోయకూడదు. అట్లాగే ఒకసారి అంటే మర్చిపోయి నేను మొత్తం వేడి వాటర్ పోసేసరికి బాటిల్ ఏంటంటే మొత్తం అక్కడ కొంచెం వాటర్ పోయగానే కింద అయితే కరిగిపోయింది. నేను చూసుకోలేదన్నమాట. సో మర్చిపోయాను. ఫస్ట్ ముందు కొద్దిగా కూల్ వాటర్ పోసిన తర్వాత వేడి వాటర్ పోయాలి కదా, సో నేను మర్చిపోయి ఒక బాటిల్ అయితే ఖరాబ్ చేశాను. సో అప్పుడు చాలా రోజులు అవుతుందిలేండి. ఫస్ట్లో వేరే బాటిల్ ఉండే, అది బాగుండే బాటిల్. సో ఇది కొంచెం ఇంకా బాటిల్ మార్చాలి, ఇది కూడా చాలా రోజులు అవుతుంది. సో ఇంకా అట్లా ఖరాబ్ చేశాను అన్నమాట. ముందుగానే కొన్ని వేడి వాటర్ పోసేసి సో ఇంక ఇట్లా మంచిగా వాటర్ పోసి ఇంకా ఏంటంటే ముందుగా కొంచెం కూడా సాల్ట్ కూడా వేసాను, కల్లుప్పు వేసాను. సో కల్లుప్పు వేయడం వల్ల కూడా కొంచెం ఏదైనా ఎక్కడైనా బరకగా ఉంటే అదంతా కూడా మంచిగా రాళ్ళు ఉంటుంది కాబట్టి సో అంతా అయితే కూడా మంచిగా క్లీనప్ అవుతుంది అనమాట. సో ఇంకా బాటిల్ అయితే కూడా అంతా క్లీనప్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. మంచిగా అయితే 3-4 టైమ్స్ అయితే మంచిగా చక్కగా డైలీ ఇట్లనే 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసి అయితే పక్కన పెడతాము. సో ఇంకా మా వాళ్ళు వేసి ఇంకా పాలకు వెళ్తానన్నమాట. సో ఇంకా ఈరోజు బ్లాగ్ ఏంటనేది అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఇంకా పాలు అయితే కొన్ని పక్కన పెట్టేసాను అన్నమాట. సో మిగిలిన పాలు సో పెద్ద గ్లాసులో ఏమో పాపకి, ఇంకా ఈ చిన్న గ్లాస్ ఏమో నాకు అన్నమాట. సో ఇంకా అత్తమ్మకి అయితే టీ పెట్టేసిన తర్వాత ఇంకా సో ఈరోజు ఏంటంటే ఇంకా బిర్యానీ చేద్దాము. ఈరోజు ఇది సండే రోజు బ్లాగు. సో దీంతో అయితే 3 గ్లాసెస్ అయితే తీసేసుకున్నాను. సో వీటిలో ఏమైనా ఉంటాయి అక్కడక్కడ, ఒక్కోసారి అయితే బాగానే ఉంటాయి బియ్యము, కానీ ఒక్కోసారి అట్లా వడ్ల గింజలు అలాంటివి ఉంటాయి కాబట్టి సో చూసుకోవాలి కాబట్టి సో ఇంకా ఏమైనా ఉంటే కూడా అక్కడక్కడ చూసేసుకొని మంచిగా ఫ్రెష్ చేసుకున్న తర్వాత వాష్ అయితే చేసేసుకుంటాను.
సో ఎప్పుడో ఒకసారి అలా ఉంటాయి అన్నమాట. ఒక్కో దాంట్లో అయితే ఏమీ ఉండవు, చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. సో ఎప్పుడన్నా ఒకసారి ఇలా ఇక ఆ బియ్యం అయిపోయేంత వరకు కొంచెం ఇక ఎక్కువ వడ్ల గింజలు కొంచెం బ్లాక్ బీడ్స్లా ఉంటాయి కదా, సో అవన్నమాట. సో ఇంకా ఇక్కడ బియ్యం అయితే కడిగేసుకుంటున్నాను మంచిగా ఒక 2-3 టైమ్స్. మామూలు బియ్యమే అండి. మేమైతే ఎక్కువ ఏమి ఎప్పుడో ఒక్కసారి ఏమి ఏమంటారు ఉంటాయి కదా, సో బాస్మతి రైస్ అవేమీ యూజ్ చేయను. సో ఇట్లా నార్మల్ రైస్ తోటే చేసేస్తుంటాను బిర్యానీ. సో ఇంకా కడిగేసి ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా బిర్యానీకి కావాల్సిన అన్నీ అయితే కూడా ఇంకా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ అండ్ క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, పుదీనా అవన్నీ కూడా అయితే ప్రిపేర్ అయితే చేసేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా. సో బ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం నా ఛానల్ని మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి నా వీడియో అనేది ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా ఎట్లా ఉందనేది బ్లాగ్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, ఇంకా ఇక్కడ క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర ఇవన్నీ అయితే కూడా మంచిగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా. సో ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇంకా నేను దేంట్లో అయితే రైస్ అయితే వండుకుంటున్నానో ఇంకా ఆ గిన్నె అయితే పెట్టేసుకున్నాను. సో ఇంకా బిర్యానీకి కావాల్సిన హోల్ గరం మసాలా అయితే అన్నీ తీసేసుకున్నాను. సో ఇంకా నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటాను హోల్ గరం మసాలా అనేది. సో ఇది వచ్చేసి నెయ్యి అనమాట. సో ఎందుకంటే చాలా లైట్గా ఉండాలన్నమాట, మా వారికి ఎక్కువ స్పైసీగా ఉండకూడదు. సో ఇంకా ఇవి ఏంటంటే ఇంకా బిర్యానీ ఆకు, కరివేపాకు కడిగి పెట్టేసుకున్నాను. బిర్యానీ ఆకు చాలా రోజులు అయింది కాబట్టి సో ఎప్పుడైనా నేను బిర్యానీ ఆకుని కడుక్కుంటాను ఫ్రెండ్స్ ఇంకా. సో ఇంకా స్టవ్ మీద అయితే ఇంకా గిన్నె పెట్టుకున్నాను, అది వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అలాగే కొంచెం నెయ్యి, ఇది పడట్లేదు సో అందుకనే మళ్ళీ తీసేసి మళ్ళీ వేసుకుంటున్నాను అన్నమాట ఇంకా. సో కొంచెం ఇట్లా నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బిర్యానీ చాలా బాగుంటుంది కదా. సో చాలా లైట్గా వేస్తాను నేను, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటాను, అంటే మసాలాలు అనేది మాత్రమే. సో కొందరు చాలా కలర్ఫుల్గా వేస్తారు మామూలు బిర్యానీ అయినా. సో అట్లా ఎక్కువ కలర్ రావాలంటే మనం ఇప్పుడు తీసుకున్న మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవి ఈ క్వాంటిటీకి మనకు ఎక్కువ కలర్ కావాలి అనుకుంటే రైస్ అనేది వీటిని కొంచెం క్రష్ చేయాలి. ఏవైతే మనం హోల్ గరం మసాలా తీసుకున్నామో దాన్ని మొత్తాన్ని కూడా క్రష్ చేసి వేసేసుకుంటే మీకు రైస్ అనేది చాలా ఎక్కువ కలర్గా కనిపిస్తుంది అన్నమాట. ఒకవేళ కలర్ కావాలనుకునే వాళ్ళు సో లైట్గా ఉండాలనుకుంటే మామూలుగా అట్లనే వేసేసుకోవాలి. సో చాలామంది ఇట్లనే వేసుకుంటారు, కొందరు అట్లా వేసుకుంటారు, నేను చూసినప్పుడు మాత్రం చూసిన వాళ్ళు కొందరు. సో ఇంకా హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ అయితే వేసుకొని ఇంకా పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ అయితే వేసేసుకొని కొంచెం సాఫ్ట్గా అవ్వాలి అన్నీ. కొంచెం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత సో కొంచెం సాఫ్ట్గా కావాలి క్యారెట్ అనేది. సో ఇంకా నేను ఎంత క్వాంటిటీకి ఇంకా 3 గ్లాసెస్ తీసుకున్నాను కదా, సో ఇవి కొంచెం
ఈ బియ్యం ఏంటంటే అటు పాత బియ్యం కాకుండా ఇటు కొత్త బియ్యం కాకుండా అంటే ఎట్లా చెప్పాలి. సో పాత బియ్యం అయితే ఏంటంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం కాదనమాట వాటరు. సో ఇవి పాత బియ్యం కావు. సో కాబట్టి నేను 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకున్నాను. అప్పుడు అన్నం చక్కగా అవుతుందన్నమాట మనకు. మళ్ళీ ఎక్కువ బిరుసు ఉండకూడదు కదా, ఇంకా మా పాప ఉంది కాబట్టి ఇంకా. సో మీడియం అంటే మీడియంగా ఉంటుంది అన్నము. అటు ముద్దగా మెత్తగా కాకుండా ఇటు బిరుసు కాకుండా. ఇంకా దీంట్లో కావాల్సినంత కల్లుప్పు అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా. సో ఇంకా ఇక్కడైతే చికెన్ అయితే తెచ్చేసారు అనమాట మా వారు, 1/2 కేజీ. ఇంకా మా వారు ఇంకా మా అత్తమ్మ మా పాప మాత్రమే అనమాట. నేను చికెన్ అయితే తినట్లేదు, ఎందుకంటే కొంచెం ఇంకా నాకు హెల్త్ అనేది సెట్ అవ్వలేదు. సో దానికోసం అనేది చికెన్ అవాయిడ్ చేస్తున్నాను అనమాట ఇంకా. సో ఈలోపు మనకు అక్కడ వేసారు మరిగేలోపు మనకు చికెన్ కావాల్సిన అన్నీ కూడా ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి ఇంకా. సో ఇంకా నేనైతే అన్నీ ప్రిపేర్ అయితే చేసేసుకొని పక్కన ఇంకా బాండీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా చికెన్ కర్రీ కోసం అయితే. సో ఇంకా ఆనియన్స్ ఇంకా పుదీనా 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఆయిల్ అయితే వేసేసి ఇంకా అంటే చికెన్ కర్రీ అయితే చాలా సింపుల్గానే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా. ఎక్కువ స్పైసీ అయితే ఏం చేయట్లేదు అనమాట. సో ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ బిర్యానీ వేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ అది స్పైసీ ఎక్కువ ఇది స్పైసీ ఎక్కువ అంటే ఇంకా అట్లా చేయకూడదు. మా ఇంట్లో అయితే చాలా లైట్గా ఉండాలి ఏదైనా. కర్రీలో కొంచెం కారం ఎక్కువైనా మా వారిగా తినరు సరిగా. ఇంక ఇక్కడ మనకి ఎసరైతే మసిలిపోతుంది. సో ఇంక ఇక్కడ మనమైతే బియ్యంలో వాటర్ అయితే అంతా వంపేసుకొని ఇంకా మనం బియ్యం అయితే ఎసట్లో వేసేసుకోవడమే ఇంకా. అయితే వేసేసాను కదా. సో ఇంకంతా ఒకసారి అయితే మంచిగా కలుపుకొని ఒక్క 2 మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోకి అయితే మార్చుకోవాలి. అప్పుడు అన్నం అనేది కూడా మంచిగా అవుతుంది. సో ఇంక ఇక్కడ ఆనియన్స్ మనం వేసుకున్న పుదీనా అండ్ కొంచెం మగ్గుతుంది కదా. సో ఇది మగ్గిన తర్వాత మంచిగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇంకా. సో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. తొందరగా కావాలనుకుంటే మనం చికెన్ ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ ప్రాసెస్ అనేది ఏం లేకుండా సింపుల్గా అండ్ టేస్టీగా ఇట్లా అయితే చేసేసుకోవచ్చు అనమాట మనం కర్రీ అనేది. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేయించేసుకొని ఇంకా కావాల్సినంత పసుపు అయితే వేయించేసుకొని ఇంకా చికెన్ అయితే యాడ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇందులో ఇంకా. ఇంకా నేనైతే ఇప్పుడు ఇందులో అయితే చికెన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా. సో చికెన్ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపి అయితే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మగ్గించుకోవాలి. సో ఇంక ఇక్కడ ఈలోపు మనకు అన్నం అయితే ఉడకపడుతుంది అనుకుంటాను ఇంకా. చూడండి ఎస్ ఉడకైతే పడుతుంది అన్నము. సో ఇంకా అన్నం ఉడకపడుతుంది కాబట్టి ఇంకా కొంచెం ఇంకా లో ఫ్లేమ్లో అయితే పెట్టేయాలి ఇప్పుడే. మొత్తం హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మనకు అన్నం అయి సరిగా ఉడకదు అన్నమాట. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బిర్యానీ అనేది చేసుకుంటే అప్పుడు చాలా బాగా వస్తుంది అన్నమాట. సో ఇక చూడండి అంత దగ్గరికి అయితే అయిపోయింది. చూడండి మీకు చూస్తేనే తెలుస్తూ ఉంటుంది ఎంత లైట్గా ఉందనేది. కలర్ ఏమాత్రం ఎక్కడ అంత సింపుల్గా ఇంత లైట్గా ఉండాలి బిర్యానీ వేస్తే మా ఇంట్లో మాత్రము. సో నేను ఎప్పుడు చేస్తున్నా ఇట్లనే చేస్తాను అన్నమాట ఇంకా. సో ఇక్కడ చికెన్ చూడండి ఒక 5 మినిట్స్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను టమాటాల ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఫస్ట్గానే యాడ్ చేసుకోవాలి. సో నేను కొంచెం మర్చిపోయాను. ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను, ఏం పర్వాలేదు.
సో ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా కారం యాడ్ చేసుకొని ఇంకా తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా మనం కొంచెం ఉడికించుకుంటాం కాబట్టి ఇంకా టమాటో పండినాయి కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. ఏం పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు అనేసి అనుకున్నాను ఇంకా. సో ఇక కావాల్సినంత కారం కావాల్సినంత ఉప్పు అయితే వేసేసుకొని ఇంకా కలిపేసుకొని దీనికి కావాల్సిన నాకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నానో అంత వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా. సో ఇంకా వాటర్ ఎంత యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా ఉడికించుకోవడమే ఇంకా ఇక్కడ. సో ఇంకా నేను చికెన్ తినను అన్నాను కాబట్టి ఇది వచ్చేసి ఎస్టర్డే నైట్ చేసిన నేను మిల్ మేకర్ కర్రీ. చాలా బాగుంది. అసలు దీన్ని వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ మా పాప ఎప్పుడు ఫోన్ పట్టుకున్నా ఫోన్ కావాలి అనడంతో అస్సలు వీడియోస్ అట్లా కూడా ఒక్కోసారి వీడియోస్ తీయలేకపోతున్నాను. సో మీకు చాలా వీడియోస్లో కూడా చూపించిన మా పాప ఫోన్ ఎట్లా చూస్తుంది అనేది. ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు, మానడం లేదు అస్సలు. సో ఇంకా నాకు ఈ రోజుకి ఈ కర్రీ మిల్ మేకర్ కర్రీ అనమాట. సో ఇంకా బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడైతే అన్నం మీద దమ్ముకైతే వేసేసాను. ఇంకా చూడండి మా పాప లేచి బయట కూడా ఎట్లా ఆడుతుందో చూడండి. సో ఇంక ఇక్కడ మాకు చెట్లు అయితే చాలానే ఉంటాయి. సో చూపిస్తున్నా అన్నమాట అది. సో ఇంకా మాది విలేజ్ కాబట్టి ఇక చూడండి స్టిల్ తీస్తుంది. నేను పిక్ తీస్తున్నానేమో అని ఇట్లా పెట్టి దించు అని చెప్తుంది. సో ఇంక ఇక్కడ ఫైనల్గా దగ్గర పడుతుంది కాబట్టి సో మంచిగా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. ఫైనల్గా ఇంకో గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చూడడానికి ఇలా ఉన్నా మనకు చికెన్ అనేది చల్లారుతున్న కొద్దీ గ్రేవీ అనేది చిక్కబడి దగ్గరకు అవుతుంది కాబట్టి సో ఇంకొక 5 minutes అయితే స్టవ్ ఆఫ్ చేస్తే మంచి గ్రేవీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి ఇంత వాటర్గా ఉందనుకోకండి, ఇంకొక 5 minutes తర్వాత మీకే చూపిస్తాను. బాగుంటుంది. చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడి ఇంకా అప్పుడు సూపర్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఫైనల్లీ అన్నం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా అయిందో. బాస్మతి రైస్ కాకపోయినా మీకు చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటాను. సో ఇక్కడైతే చూడండి ఫైనల్గా సర్వ్ చేస్తున్నాను. ఎంత బాగా అయిందో అన్నం అనేది నార్మల్ రైస్ తోటి. చూడండి ఇంకా చికెన్ కూడా ఇంకా ఇది వచ్చేసి వేడి మీద ఇంకా చల్లారితే అప్పుడు ఇంకా సూపర్. ఇంకొక 10 minutes తర్వాత సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. జస్ట్ మీకు చూపించడం కోసం అనేది సర్వ్ చేస్తున్నాను అంతే. సో తిన్న తర్వాత మాత్రం చాలా బాగుందంట. నేను తినలేదు కాబట్టి అంటే అన్నం ఇట్లా కూడా లైట్గా ఉంది బట్ కర్రీ కూడా చాలా బాగుందన్నారు మా వారు. ఎక్కువ స్పైసీ లేకుండా నార్మల్గా ఉందన్నారు. సో ఇంకా వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కిచెన్ ఈ డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కాబట్టి సో ఇంకా అంతా కూడా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా. సో కిచెన్ గందరగోళంగా అయినప్పుడు మళ్ళీ ఫ్రెష్ క్లీన్ చేసుకునేంత వరకు కూడా ఏదోలా ఉంటుంది కదా మనకు అంతా కూడా. సో అందుకనే ముందుగా క్లీన్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ మనసుకు కొంచెం హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇన్కేస్ సడన్గా వచ్చినప్పుడు కూడా కిచెన్ చూస్తే ఆహా పర్లేదు అన్నట్టుగా ఉండాలి కానీ ఆ జిడ్డుగా ఉంటే ఏదోలా అనిపిస్తుంది కదా. సో పర్లేదు మనకు ఓపిక లేనప్పుడు అంటే పర్లేదు కానీ ఓపిక ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి కాబట్టి సో ఇంక ఇక్కడైతే స్టవ్ అయితే అంతా కూడా తుడిచేసుకున్నాను అనమాట. డిషెస్ కూడా అన్నీ అయితే క్లీన్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా. ఇట్లా వంట కంప్లీట్ అయిన తర్వాత ఇదంతా క్లీన్ అయితే వేసుకుంటే ఇక ప్రశాంతత అనేది చెప్పనవసరం లేదు. మనకు ఎంతో వర్క్ అంతా కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తుంది కదా. సో ప్రతి కిచెన్లో వర్క్ చేసే ఉమెన్కి ఇట్లానే అనిపిస్తుంది కదా. సో అది నీట్గా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడైనా కూర్చున్నా కానీ ఎక్కడైనా తిన్నా కానీ అనిపిస్తుంది కాదా చెప్పండి. మీలో ఎంతమంది ఇట్లనే అనుకుంటారో కామెంట్ చేయండి. ఫైనల్ అయితే కూడా అన్నీ క్లీన్ అయితే వేసేసుకొని క్లీన్ అయితే చేసేసుకున్నాను. సో ఇది వాటి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.